మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తీరొక్క గణనాథుల్ని చూపించే పనిలో పడ్డది సుమన్ టీవీ. సో ఇందులో భాగంగానే పూసల్ గల్లీకి వచ్చినాం. సో పూసల్ గల్లీలో ఎవ్రీ ఇయర్ కూడా ఒక స్పెషల్గా గణనాథుని దర్శనం అనేది నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందిస్తూ ఉన్నారు పూసల్ గల్లీకి సంబంధించిన మండలి సభ్యులు. సో ఇందులో భాగంగానే మేము ఇక్కడికి వచ్చినాము. అసలు ఏంది స్పెషాలిటీ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ప్రతి ఇయర్ కూడా ఇక్కడ ఈ బాలాజీ భవన్లో దాదాపు 75 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారిని కూర్చోబెడుతూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఒక స్పెషల్ ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఇయర్ కూడా మనం ఇక్కడికి వచ్చినాం. అసలు సుమన్ టీవీలో ఏముంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో స్వామివారికి సంబంధించిన పూర్తి సెటప్ అనేది ఏర్పాటు చేసారు. ఫస్ట్ గణనాథుడు మన బొజ్జ గణపతి స్వామివారికి ఏదైతే మన శివలింగానికి హారతి ఇచ్చిన తర్వాత సాక్షాత్తు గణనాథుడు నించొని ఎవరైతే భక్తులు ఇక్కడికి వచ్చిర్రో వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు, దీవెనలు ఇస్తూ ఉంటాడు. సో ఇది ఒకసారి మనము సుమన్ టీవీ ఆధ్వర్యంలో చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఆన్ చేయండి అన్న. సో బాలాజీ భవన్లో చాలా మంచి కాన్సెప్ట్తో అయితే వచ్చారు. అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్తో అయితే ముందుకు వస్తూ ఉంటారు. సో మనకి 75 సంవత్సరాలుగా స్వామివారికి సంబంధించిన సేవాది కార్యక్రమాల్లో కూడా వీళ్ళు ఉంటున్నారు. సో అందరికీ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఎట్లా అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్ అనేది? ఎట్లా వచ్చింది మీకు? అసలు ఎట్లా అంటే ఈ ఆలోచన అనేది ఎట్లా వచ్చింది? మా యువకులు కనీసం ఒక 3 నెలల ముందు ఈ ప్రోగ్రామ్ని సెట్ చేస్తారు. మూమెంట్ ఎట్లా ఉండాలా, పిల్లలకు నచ్చాలా, పెద్దలకు నచ్చాలా, యావత్తు పబ్లిక్ మొత్తం ప్రజలకు మొత్తం నచ్చేటట్టు సెట్టింగ్ ప్రతి సంవత్సరం చేస్తాము. ప్రతి సంవత్సరం ఒక కొత్త సెట్టింగ్ ఉంటుంది. ఈసారి లాల్బాగ్ బొంబాయి గణపతి, లాల్బాగ్ రాజా బొంబాయి గణపతి కూర్చొని ఉంటారు. ప్రజలు వచ్చి దండం పెట్టగానే లేచి నిలబడి ప్రజల దగ్గరికి, భక్తుల దగ్గరికి వచ్చి నడుచుకుంటూ వస్తాడు, వచ్చి ఆశీర్వాదం ఇస్తాడు. ఇది మనము కనీసం 75 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక కొత్త విధంగా పిల్లలకు పెద్దలకు నచ్చే విధంగా ఒక మంచి ప్రోగ్రాం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఇద్దరు రేపు 20 మందిని తోలుకొస్తారు. ఈ సెట్టింగ్ చూడడానికే అంత బ్రహ్మాండం సెట్టింగ్ ఉంటుంది. చూసి ఆనందించండి. వినాయకుడు లింగానికి పూజ చేస్తుంటాడు. సో ఎక్కడెక్కడి నుంచి వస్తారు అంటే భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మీరు ముందుకు వస్తుంటారు. గణనాథుని ఈసారి ఎట్లా సెటప్ చేసిరు అనే దాని మీద చాలా మందికి ఒక డైలమా అనేది ఉంటుంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి? మహారాష్ట్ర మా దగ్గరకు వచ్చే వాళ్ళు మహారాష్ట్ర, కర్ణాటక, మన తెలంగాణ, ఆంధ్ర. ఎందుకంటే వాళ్ళ గుర్తు ఈ బాలాజీ భవన్ పూసలగల్లి నిజామాబాద్. ఈ బాలాజీ భవన్ పూసలగల్లిలో శ్రీ వెంకటేశ్వర భక్త గణేష్ మండలిలో ఒక కొత్త ఐటమ్ ఉంటుంది. ఆ ఐటమ్ చూడనీకే కనుల విందుగా ఉంటుంది. పిల్లలను తీసుకొని వస్తారు. ఆ పిల్లలు ఈరోజు వచ్చి రేపు మళ్ళీ పోదామని చెప్పే విధంగా సెట్టింగ్లు తయారు చేసి ఉంటాయి. చాలా బ్రహ్మాండమైన భారీ సెట్టింగ్లు తయారు చేశారు. మా యువకులు చాలా కష్టం పడతారు. ప్రస్తుతంగా ఎట్లున్నాయంటే యువకుల చేతుల్లో ఉన్నది. వాళ్ళు ఎంత శ్రద్ధగా చేస్తారో ఈ ప్రోగ్రాం అంతా సక్సెస్ అవుతుంది. జనార్దను, నేను రమేష్ని
కొన్ని ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మా పిల్లలకు యూత్ పిల్లలకు కూర్చోబెట్టుకొని మాట్లాడి సెట్టింగ్ ఎట్లా చేయాలా ఎట్లయితే బాగుంటుందని మేము వాళ్ళకు సలహా ఇచ్చి యూత్ పిల్లలు అందరూ మధు వాళ్ళందరూ ఉండి ఈ కష్టం చేసి ఈ సెట్టింగ్ తయారు చేస్తారు. సో ఇది అంటే ఎవ్రీ ఇయర్ కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. గణపతిని కూర్చోబెట్టడం అంటేనే ఆషామాషి వేరంగా, కాకపోతే ఒక సెటప్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. దాదాపు 2 నెలలు 3 నెలల నుంచే ఇదంతా కసరత్తులో ఉంటారు అనేది మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. సో యంగ్స్టార్స్ ఉన్నారు, యంగ్స్టార్స్తోని మాట్లాడదాము. సో అన్న మీరు చెప్పండి, ఈ కాన్సెప్ట్ అనేది ఎట్లా అనుకున్నారు? అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్తదనంతో మీరు భక్తుల ముందుకు వస్తూ ఉన్నారు. పోయిన ఇయర్ చూసుకుంటే బొట్టు పెట్టే గణనాథుని మనం చూసినాం. సో ఈరోజు భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు, దీవెనలు ఇస్తూ ఉన్నారు. సో ఈ కాన్సెప్ట్ అంతా ఎట్లా వచ్చింది, అంటే ఎంత టైం పట్టింది ఇది అంతా అప్రాక్సిమేట్లీ? ముఖ్యంగా హిందూ ధర్మంలో పుట్టడం గొప్ప. ఈ ప్రతి ఇయర్ అంటే ఒక 75 ఇయర్స్ నుంచి శ్రీ వెంకటేశ్వర భక్త గణేష్ మండలి మా తాతయ్య వాళ్ళు లీడ్ చేస్తారు. ఇది వాళ్ళిద్దరి పేర్లు జనార్దన్ అండ్ రమేష్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఫ్రీ టైంలో కూర్చున్నప్పుడు గణేష్ డిస్కషన్లో ఎగ్జాంపుల్ భగవద్గీత రామాయణంలో ఏవైతే స్టోరీస్ ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు. మా తాతయ్య వాళ్ళు మా దగ్గర కూర్చొని పెట్టుకొని రామాయణంలో ఈ కాన్సెప్ట్ ఉంటుంది, ఈ కాన్సెప్ట్ పెడదాం ఇయ్యారు, భగవద్గీతలో ఈ కాన్సెప్ట్ ఉంటుంది, ఈ కాన్సెప్ట్ పెడదామని ప్రతి ఒక్క హిందూ ధర్మం సిచ్యువేషన్ జరిగిన మన పురాతనమైన హిందూ ధర్మం సంబంధించిన కాన్సెప్ట్స్ మీద చర్చ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. మా తాతయ్యలకు మాకు యూత్కి మేము ఈ జనరేషన్ ట్రెండ్ పెడదాం, వద్దు తాతయ్య అవన్నీ వద్దు కొత్త రకం పెడదామంటే లేదు మన హిందూ ధర్మం కాన్సెప్ట్లే మనకు ముఖ్యం అని చెప్పేసి 75 ఇయర్స్ నుంచి మా తాతయ్య వాళ్ళు ఈ టీంని మా అందరినీ కూడా లీడ్ చేసుకుంటా ప్రతి సంవత్సరం వాళ్ళ కాన్సెప్ట్ మీద ఏదో ఒక కాన్సెప్ట్ మన హిందూ ధర్మంకి సంబంధించిందే నడుస్తూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ అంతా చూసిన తర్వాత ఇదంతా ఈ మిషనరీ కావచ్చు, ఎక్కడి నుంచి తెచ్చిరు అనేది చాలా మంది అనుకుంటా ఉంటారు. సో కళాకారులు ఎవరెవరు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ సెటప్ చేసిరు అనేది కూడా ఉంటుంది కదా. ఇది 75 ఇయర్స్ సీనియర్ మోస్ట్ మండలి. కళాకారులకే మా తాతయ్య వాళ్ళు ఇప్పుడు కళాకారులు అయిపోయారు. వాళ్ళకే చెప్తారు నువ్వు ఇట్లా ఇది తప్పు చేసినావు, ఇది ఇట్లా చేయు, ఇది ఇట్లా అని చెప్పేసి వీళ్ళే వాళ్ళ గైడ్ చేసుకుంటా మేము ఒక 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూ టైం ఇవ్వడం, ఇక్కడ మా మండలికి టైం ఇవ్వడము చూస్తున్నాగా. మా తాతయ్య వాళ్ళకి దీన్ని లీడ్ చేయడం, వాళ్ళకు వీళ్ళు వచ్చేసి మహారాష్ట్ర నుండి వస్తారు. మా తాతయ్య వాళ్ళే వాళ్ళ కాన్సెప్ట్ చెప్తారు. కాన్సెప్ట్ చెప్పిన ప్రకారమే వాళ్ళు ఐడల్స్ తయారు చేసి మిషనరీస్ అవన్నీ తీసుకొని వాళ్ళు ఇక్కడ రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డెకరేషన్ కానీ అక్కడ డెకరేషన్ కానీ అంతా మా యూత్ మా అంతా యూనియన్ ఉంటుంది. మేము అందరం కష్టపడి దీన్ని ఒక కొలిక్కి తీసుకొని వస్తాం. సో ఈ కాన్సెప్ట్ చూస్తే అంత కొత్తగా అనిపిస్తుంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి సెటప్ ఏమన్నా మీకు అనిపించిందా, లేకపోతే తెలంగాణలోనే ఇది మొదటిదాన్ని అనుకుంటున్నారా మీరు? లేదు, మా నిజామాబాద్ డిస్టిక్లోనైతే మాదే ఫస్ట్. ప్రతి ఇయర్ మాకు అవార్డ్స్ రావడం, ఎవ్రీ ఇయర్ కూడా 2014లో తెలంగాణ వచ్చిన శుభ సందర్భంగా గణపతి లేచి నాటుతుండే. అప్పుడు కవిత మేడం గారు మాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి 1 lakh rupees డొనేట్ చేశారు మా మండలికి. లాస్ట్ ఇయర్ గణేష్ బొట్టు పెట్టడము, అంతకుముందు దశావతారం అంటే విష్ణుమూర్తి టోటల్ ఏదైతే ఒరిజినల్ రూపం ఉంటుందో ఆ రూపంతో దర్శనం ఇవ్వడము, అంతకంటే ముందు కుంభకరణ్ సెట్ టోటల్ డిట్ తిరుపతి ఎట్లయితే ఉండేనో అదేవిధంగా సేమ్ తిరుపతిని ఇక్కడ సెటప్ చేసినాం. సాయిబాబా షిరిడి సాయిబాబా, మళ్ళీ త్రివేంద్రం కొత్తలో అప్పుడు అనంత పద్మనాభ స్వామి ఎప్పుడైతే ప్రజలకు తెలిసిండో ఆ నిధి గురించి, ఆ కాన్సెప్ట్ మేము ఇక్కడ పెడితే మాకు 1,50,000 రూపాయల స్పెషల్ టికెట్ పైసలు వచ్చినాయి. అంటే పర్సన్కి 10 రూపాయలు. అంటే ఎంత జనాలు టికెట్స్ తీసుకురు నార్మల్ పబ్లిక్. అప్పటి నుంచి పబ్లిక్కి కూలర్స్ పెట్టడము, వాటర్ సప్లై చేయడము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళను ప్రతి ఒక్క వాళ్ళకి చూపియాలా, ప్రతి ఒక్క ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు రావాలా అని చెప్పేసి మా సంకల్పం. థ్యాంక్ యూ అండి. సో ఇది ఏదైతే మనకి బాలాజీ భవన్లో ఎవ్రీ ఇయర్ కూడా ఒక డిఫరెంట్ టాపిక్తోనైతే వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఒక డిఫరెంట్ సెటప్తోనైతే ముందుకు వస్తున్నారు అనేది మనకు తెలిసిన విషయమే. సో ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సుమన్ టీవీ మన పూసల్ గల్లీకి అయితే రావడం జరిగింది. సో నిజామాబాద్లో చాలా గణనాథులకు సంబంధించి స్పెషల్ స్టోరీస్ కూడా ఇంకా చేసేటివి ఉన్నాయి. సో మరికొద్ది రోజుల్లో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాము. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, పూసల్ గల్లీ నుంచి.